అధికారం కోసం ఎంత నీచానికైనా ఎంత డర్టీ పాలిటిక్స్ అయినా చేయడానికి చంద్రబాబు నాయుడు రెడీగా ఉంటాడని మరోసారి ప్రూవ్ అయింది. ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు ఏ విధంగా మోడీ గారిని ముఖ్యమంత్రిగా పనికిరారని అప్పుడు ఉరి తీయాలని ఒకసారి, మళ్ళీ ప్రైమ్ మినిస్టర్గా పనికిరారని చెప్పి ఎన్ని రకాలుగా మాట్లాడారు. ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు నల్ల జెండాలు ఎగరేయటం అంతా కూడా ఇంకా మోడీ గారు మర్చిపోయి ఉండరని నేను అనుకుంటున్నాను. అలాగే అమిత్ షా గారు తిరుమలకు వచ్చినప్పుడు ఆయన కారు మీద రాళ్ళు వేయించిన చరిత్ర ఉంది. అలాగే బీజేపీతో చక్కగా ప్రయాణించి వాళ్ళ సొంత లాభాలు చేసుకొని ఆ తర్వాత కాంగ్రెస్తో జతగట్టి ఏ విధంగా బీజేపీని మళ్ళీ దిగజారుడు రాజకీయాలు చేసి వాళ్ళని మాట్లాడారో మనం చూసాం. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ని వదిలి మళ్ళీ బీజేపీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అంటే ఏ ఎండక ఆ గొడుగు పట్టే రకం చంద్రబాబు నాయుడు. తన పవర్ కోసం, తన సీఎం చైర్లో కూర్చోవటం కోసం ఎంత నీతిమాలిన పనైనా చేయడానికి, ఎవరితో పొత్తు పెట్టుకోవడానికైనా రెడీగా ఉన్నాడనేది మరోసారి అర్థం.